హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అరిసెలు చేద్దామని స్టార్ట్ చేశానండి. అవి చివరికి అప్పుడల్లా వచ్చినాయి. ఎందుకు అలా వచ్చినాయి, నేనేం మిస్టేక్ చేశానో చూద్దాం రండి. ముందుగా 1 కిలో రేషన్ బియ్యం తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని దాన్ని నైట్ మొత్తం నానపోసుకోవాలండి. తర్వాత మార్నింగ్ గాలికి ఆరబెట్టుకోవాలి, ఎండలో వేయకూడదు. తర్వాత మిక్సీలో కొద్దిగా వేసుకుని మెత్తని పిండిలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆ మెత్తని పిండిని ఇలా జల్లెడతో జల్లించుకోవాలండి. జల్లించకపోతే అరిసెలు మెత్తగా బాగోవు. జల్లించిన పిండిని చేత్తో ప్రెస్ చేయాలండి, ఎందుకంటే ఆ పిండిలోని తడి ఆరకుండా. చూసారా, మా పాప కూడా జల్లించేస్తుంది. ఆ జల్లించిన పిండిని చేత్తో ప్రెస్ చేసుకుని దానిపైన ఒక తడి క్లాత్ వేయాలండి, ఎందుకంటే పిండిలోని తడి ఆరకూడదు. అలా ఆరితే అరిసెలు బాగా రావన్నమాట. తర్వాత బెల్లాన్ని ముక్కలుగా చేసుకుని ఒక గిన్నె తీసుకుని అందులో పాకాని కోసం బెల్లము 1 టీ గ్లాస్ వాటర్ వేసి పాకం రానివ్వాలి. పాకం వచ్చిందో లేదో ఎలా చూడాలంటే ఒక బౌల్లో వాటర్ వేసి అందులో కొంచెం పాకం వేస్తే అది ఉండలా అవ్వాలండి. ఉండలా అయితే అరిసెల పాకం వచ్చినట్టు. తర్వాత దాన్ని పిండి వేసి కలుపుకోవాలన్నమాట. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పాకం కంటే ఎక్కువ పిండి వేసేసానండి, అందువల్ల అవి గట్టిగా వచ్చేసినవి. పాకం అయితే కరెక్ట్గానే వచ్చిందండి, కాకపోతే నేను పిండి ఎక్కువ కలిపేయడం వల్ల అరిసెలు మెత్తగా కాకుండా గట్టిగా అయిపోయినవి. అందుకే అరిసెలు వేయడం ఆపేసి ఆ పిండితోనే పోకుండలు కొద్దిగా వాటర్ కలిపి పొంగడాలు వేసేసానండి. అంతే. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.